డీటెయిల్స్ చూద్దాం. స్క్రీన్ మీద కనిపిస్తే చాలు లక్షలాది మంది మురిసిపోతారు. ఆ హస్కీ వాయిస్ వినపడితే చాలు కోట్ల మంది లైకుల వర్షం కురిపిస్తారు. లండన్ లైఫ్, లగ్జరీ కార్లు, మిరుమిట్లు గొలిపే పండగలు, ఇది ఒక సెలబ్రిటీ ఫ్యామిలీకి ఉన్న క్రేజ్. కట్ చేస్తే సీన్ రివర్స్ అయింది. డిజిటల్ స్క్రీన్ వెనుక ఉన్న అసలు రంగు బయటపడింది. తెలుగు సోషల్ మీడియా ప్రపంచాన్ని షేక్ చేస్తున్న నందోస్ వరల్డ్ చుట్టూ వివాదం నడుస్తుంది. మధ్యతరగతి ప్రజల విదేశీ కళలను ఆసరగా చేసుకుని నమ్మించి గొంతు కూసారా? కోట్ల రూపాయల వీసా స్కామ్ స్కెచ్ వేశారా? అవునని అంటున్నాయి లండన్ నుంచి వినిపిస్తున్న బాధితుల హాహాకారాలు. ఇప్పుడంతా డిజిటల్ మాయాజాలం. కూసింత టాలెంట్, కాస్త క్రియేటివిటీ ఉంటే చాలు రాత్రికి రాత్రే సెలబ్రిటీలు అయిపోవచ్చు. అలా యూట్యూబ్ వేదికగా తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న జంటే నందోస్ ఫ్యామిలీ. వీరు నడుపుతున్న నందోస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ కు ఉన్న సబ్స్క్రైబర్లు ఎంతో తెలుసా? అక్షరాల 28 లక్షల పైమాటే. భర్త మధుకర్ పిల్లలతో కలిసి యూకేలో నివసించే నందన చేసే ప్రతి వ్లాగ్ ఓ సంచలనం. తన డిఫరెంట్ హస్కీ వాయిస్ తో మధ్యతరగతి ఫ్యామిలీ ఎమోషనల్స్ కు క్యాష్ చేసుకుని కోట్ల వ్యూస్ సొంతం చేసుకుంది. ఎంతలా అంటే ఏకంగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నటించే గోల్డెన్ ఛాన్స్ కూడా ఈమె తలుపులు తట్టింది. అంత సవ్యంగా సాగుతుంది. లైఫ్ కలర్ఫుల్ గా ఉందనుకుంటున్న తరుణంలోనే ఊహించని బాంబ్ పేలింది. ఆ నవ్వుల వెనుక కోట్ల రూపాయల చీకటి సామ్రాజ్యం ఉందనే ఆరోపణలు గుప్పుమన్నాయి. యూకే సిఓఎస్ అంటే సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ వీసాలు ఇప్పిస్తామంటూ తమకున్న క్రేజ్, సెలబ్రిటీ ఇమేజ్ ను ఎరగావేసి లక్షల్లో వసూళ్లకు పాల్పడ్డారనేది ప్రధాన ఆరోపణ. సుమారు 50 మంది బాధితుల నుంచి కోట్ల రూపాయలు గుంజేశారని, తీరా డబ్బులు చేతికి అందాక వీసాల సంగతి దేవుడెరుగు, ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి బాధితులకు చుక్కలు చూపిస్తున్నారని లండన్ వేదికగా నెటిజన్లు ఆరోపణలు పర్వానికి తెరలేపారు. నమ్మి డబ్బులు ఇస్తే నడి రోడ్డుపై నిలబెట్టారంటూ బాధితులు చేస్తున్న పోస్టులు ఇప్పుడు నెట్టింట దావాహనంలా మండుతున్నాయి. ఈ ఆరోపణలు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టించడంతో నందోస్ వరల్డ్ కి పర్సన్ నందన ఎట్టకేలకు స్పందించింది. రంగంలోకి దిగి ఓ సుదీర్ఘ వివరణాత్మక వీడియోను రిలీజ్ చేసింది. తనపై వస్తున్న ఆరోపణల్లో అస్సలు నిజం లేదని, అంతా అబద్ధమని తేల్చి చెప్పేసింది. కొంతమంది వ్యక్తిగత కక్షలతోనే తమ ఎదుగుదలను తట్టుకోలేక బ్రాండ్ను చెడగొట్టడానికి ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడింది. ఇప్పటికే ఈ తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై యూకే చట్టాల ప్రకారం లీగల్ యాక్షన్ తీసుకున్నామని, కోర్టుల ద్వారానే తేల్చుకుంటామని స్పష్టం చేసింది. కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ ప్రకారం సారాంశం ఏంటంటే, ఇతను యూకేలో ఉన్నప్పుడు వీసా గడువైపోతుందని చెప్పి డెస్టినీ కన్సల్టెన్సీ అనే ద్వారా వీసాని రెన్యువల్ చేయించుకుందామనే ఆలోచనతో వాళ్ళని సంప్రదించిన తర్వాత ఇండియాకి వెళ్ళిపోయి అక్కడ మా బ్రాంచ్ కలిసి అక్కడ అమౌంట్ మీరు పే చేస్తే మీకు ఇక్కడ వీసా ప్రాసెస్ చేస్తామని చెప్పడం ద్వారా అతను అక్కడ చూసుకొని మరి ఇండియాకి రావడం. ఇండియాకి వచ్చిన తర్వాత ఏదైతే ఆ కన్సల్టెన్సీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అతని అమౌంట్ పంపించడం వాళ్ళకి అకౌంట్ ద్వారా జరిగింది. ఎవరైతే ఇతన్ని మోసపరిచారో వాళ్ళ మీద క్రైమ్ నెంబర్ 515/25 కింద కేసు నెంబర్ జరిగింది. దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. అంటే ఎవరెవరి మీద బాధితులు, ఎవరెవరి మీద కంప్లైంట్? డిస్టెన్స్ కాన్సెన్సీ డైరెక్టర్ అని జాగర్లపూడి మధుకర్, అదేవిధంగా వాళ్ళ మిస్సెస్ రమానందన్, అదేవిధంగా ఇక్కడ గుంటూరులో ఉన్న వాళ్ళ నాన్నగారు చూసుకుంటున్నారు. వీళ్ళ ముగ్గురు మీద అతను కంప్లైంట్ చేయడం జరిగింది. వీళ్ళ ముగ్గురు మీద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. అంటే వీళ్ళు ఎంత ఏపీ నుంచి